రాజకీయాల గురించి రాజకీయ నేతల గురించి నిమ్మగడ్డ మాట్లాడొచ్చు కానీ ఆయన గురించి తాము మాట్లాడకూడదా? మంత్రులపై కొత్త ఆంక్షలు పెట్టారని ఎన్నికల కోడ్ మంత్రులు ఎమ్మెల్యేలకేనా నిమ్మగడ్డకు వర్తించదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. వీటిపై ఆయన సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. 2009లో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణిస్తే ఎన్నికల కమిషనర్ కి 2021లో గుర్తొచ్చారా అని అడిగారు. సిబిఐ కేసులో తాను సాక్షినని నిజం చెబుతానని ఈ సందర్భంగా మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా కూడా వెళ్లి పర్యటించారు. కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇంతకు ముందు కూడా కొన్ని ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేశారు. అవి మీ అందరికీ తెలుసు. జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు. దానికి కూడా వీరే ఎలక్షన్ కమిషనర్. అది పార్టీ పరంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇప్పుడు జరుగుతున్నవి పార్టీ రహిత ఎన్నికలు. ఆ రోజున ఆ ఎన్నికల సమయంలో ఎప్పుడు ఎక్కడా కూడా పర్యటనకు వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రమే పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కానీ ఇప్పుడు ఈ పర్యటన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఏజెండాలో భాగంగా వెళుతున్నారు. బాబు గారు స్క్రిప్ట్ తీసుకొని మోసుకొని వెళుతున్నారు. వెళుతూ అనేకమైన కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తనను ఎస్ఈసిగా నియమించినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, తనకు అన్ని విధాలా సన్నిహితుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకునేందుకు తన పదవీ కాలంలో ఉన్న సమయంలో అంటే మార్చి 31 వరకు ఎంతకైనా దిగజారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం చేసిందని, కేవలం 3 పార్లమెంటు సీట్లకే పరిమితం చేసిందని, ఆ పార్టీని చిత్తుగా ఓడించిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టేసి ఆ కక్షని పగని తీర్చుకోవడానికి వాళ్ళ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా రాజకీయ కామెంట్స్. నేను ఇంతవరకు ఇంతమంది ఎలక్షన్ ఆఫీసర్ని చూసాము, ఎలక్షన్ కమిషనర్స్ చూసాం, కానీ ఈయన